వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్న ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ టైంలో ఇప్పటి వరకు మరి జగన్ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సడన్గా ఎవరూ ఊహించని విధంగా మరి ప్రత్యర్థి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతను వచ్చి కలవటం అనేది ఖచ్చితంగా ఇది రాజకీయ వార్తల్ని, రాజకీయ అంశాలని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక అంశంగానే అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే వ్యూహకర్తలు ఈ ఎలక్షన్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు అనేది ప్రశాంత్ కిషోర్తో దేశవ్యాప్తంగా పెరిగింది. మరి ఐప్యాక్ అనే ఒక సంస్థ పేరుతో ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసింది మనందరికీ తెలుసు. జగన్ గారే స్వయంగా ఆయన్ని పరిచయం చేయటం ప్రెస్ మీట్లో అదంతా మనం చూసాం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరు ఇక నుంచి మనకి 2019 ఎన్నికల్లో పార్టీకి పనిచేస్తున్నారు అన్ని విధాలా అని చెప్పి అప్పుడు ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించడంలో దాదాపు 175 సీట్లకి, మొత్తం 175 సీట్లకి 151 స్థానాలు గెలుచుకుంది పార్టీ. ఘన విజయం, ఎవ్వరూ ఊహించినటువంటి విజయం. 120, 130 మ్యాక్సిమం వరకు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నేను కూడా అప్పుడు 120 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ నేను ఊహించలేదు అన్ని సీట్లు అంత ఘన విజయాన్ని. అఫ్కోర్స్ అంటే సర్వే ఇది నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి అది నేను గుర్తు చేస్తున్నా. సో మొత్తం మీద మరి ఇప్పుడు ఆ తర్వాత ఆ సక్సెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రశాంత్ కిషోరు వ్యూహాలు, ఆ పోల్ మేనేజ్మెంటు, సోషల్ మీడియా మేనేజ్మెంటు ఉందనేది మనందరికీ జగమెరిగినటువంటి సత్యం. మరి ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది, సర్వేలు చేపిస్తూనే ఉన్నారు, చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలని చెప్పి ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ కూడా మరి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆయన ఆ విధంగా సర్వీస్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి అక్కడ పరిస్థితులు ఏం జరిగినాయో కానీ మొత్తం మీద ఆ ఇలాకా నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలోకి ఇప్పుడు ఆయన రావడంతో నిజంగా ఇది ఏ విధమైనటువంటి ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్ అనేది ఇప్పుడు రాజకీయంగా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, డిబేట్లు, చర్చలు. నిజంగా 100కు 100% మనం చూసినట్లయితే ప్రాక్టికల్గా మరి ఒక పార్టీ యొక్క బలాలు, బలహీనతలు గురించి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది, ఏ వర్గాల్లో, ఏ కులాల్లో ఎలా ఉంది, పార్టీ పట్ల ఆదరణ ఎలా ఉంది, ఈసారి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారా, జగన్ గారిని మళ్ళీ సీఎం చేయాలనుకుంటున్నారా లేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలనకి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి ఓవరాల్గా ఇప్పుడు ఇద్దరి మధ్య పోలిక జరిగిపోయింది ప్రజలకి. 2019 నాటి పరిస్థితి వేరు. అప్పుడు జగన్ గారు ఇంకా అధికారంలోకి రాలేదు, ఆయన ఫ్రెష్ క్యాండిడేట్. పార్టీ ఒక అవకాశం ఇవ్వండి, నేను నాన్నగారి కంటే, అంటే వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారి కంటే కూడా బాగా పరిపాలన చేసి రామన్న రాజ్యం, రాజన్న రాజ్యం తెస్తానని చెప్తే ప్రజలు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. దానికి అనేక కారణాలు, తెలుగుదేశం ఓటమికి. సో మొత్తం మీద ఘన విజయం వచ్చింది. అప్పటి నుంచి మరి ఇప్పుడు పార్టీ గురించి A to Z తెలిసినటువంటి ఒక స్ట్రాటజిస్టు ఇటువైపు రావడం అనేది ఇప్పుడు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న మైండ్ గేమ్లు జరుగుతున్న టైంలో నిజంగా వైఎస్ఆర్సీపీకి ఇది ఒక బిగ్ షాకే. పార్టీ క్యాడర్ వైపు నుంచి ఆలోచన చేస్తే అనిపిస్తూ ఉంది నాకు. మరి ఏ విధంగా అంటే ఆల్రెడీ పార్టీ ఎక్కడో ఐసీయూలో ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీని మరి అటువైపు వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటప్పుడు మరి 80 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి అనేది క్యాడర్కి ఆలోచన రాదా? అంటే విమర్శలు చేసినా అవి కాస్త క్యాడర్ని బలపరిచే విధంగా ఉండాలి తప్ప అటువైపు ఆయన వచ్చి ఇటు కలిశాడు కాబట్టి అది తక్కువ చేయడం వల్ల పెద్ద ఒరిగేదేమి ఉండదు. అసలు ఇటువైపు రానీయకుండా ఉండడమే ఎన్నికల వరకు కనీసం ప్రశాంత్ కిషోర్ని ఇటువైపు రానీయకుండా ఉండడమే
వ్యూహం మంచి వ్యూహం అయి ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పార్టీ గురించి మరి A to Z తెలిసిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని ఎన్నికల్లో అయ్యే వరకైనా హోల్డ్ చేసి ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కొంత కోర్ వీక్నెసెస్ బలహీనతలు ఇటువైపు తెలియకుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువైపు వచ్చారంటే చంద్రబాబు నాయుడు ఓపెన్ మైండెడ్గా ఉంటాడు అని మనకు తెలిసిందే. ఎందుకంటే 2019లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత 1 సంవత్సరం నుంచి ఆయన బయటపడలేకపోయారు ఆ షాకు నుంచి. ఆ తర్వాత మరి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇటువైపు రాబిన్ శర్మ అని ఆయన పనిచేస్తూ ఉన్నారు వ్యూహకర్తగా. ఆయన కూడా అంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారితో పనిచేసినటువంటి వ్యక్తే. సో మొత్తం మీద ఆయన మౌల్డ్ చేసుకుని అట్లా మారుతూ ఉంటే జగన్ గారు మాత్రం ఆయన వన్ మ్యాన్ ఆర్మీ లెక్క వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఈ మధ్య జరిగిన వేగంగా చాలా తక్కువ టైంలో జరిగిన పరిణామాలన్నీ ఆల్రెడీ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది అని అనుకుంటున్న తరుణంలో కేడర్ ఆర్థికంగా బలోపేతం లేక కొంత సతమతం అవుతూ మునుపటి ఉత్సాహం లేక నీరసించిపోయి ఉన్న తరుణంలో మూలిగే నెక్కపై తాటికాయ పడినట్టుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి తమ పార్టీకి సంబంధించి వ్యూహకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువైపు వచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడకుండా మరి ఇటు వచ్చాడు అంటే డీలు ఏదో ఉంటుంది కదా, పనిచేయడం కానీ ఎన్నికలు అయ్యే వరకు మాకు సలహాలు ఇవ్వటం అనేది ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు మరి సర్వే చేసి ఉన్నాడు, అంతా A to Z తెలుసు, అంతా డేటా మ్యాటర్. ఇప్పుడు ఆ సీక్రెట్లన్నీ ఇటు కొంత షేర్ చేసుకునే అవకాశం ఉంది కదా. సీక్రెట్లు అంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఏ విధమైన వ్యతిరేకత ఉంది, ఏ జిల్లాల్లో ఎలా ఉంది పరిస్థితి, ఏ క్యాండిడేట్ల మీద ఎంత తీవ్రత ఉంది, ఓవరాల్గా సర్వే చేసిన సమాచారం అంతా ఇక్కడ షేర్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అవునా కాదా? ప్రాక్టికల్గా ఆలోచన చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిశారు, అది కలయిక కాదు. ఆల్రెడీ ఐసీయూలో ఉన్నటువంటి పార్టీకి ఆయన వెళ్ళి కలిసినడం వల్ల ఒరిగేది లేదని చెప్పి కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఖండించి దాన్ని తక్కువ చేసే ఇది ఆ ఎత్తుగళ్ళంటే సచ్చు ఎత్తుగళ్ళలాగా కనపడతా ఉన్నాయి ఇవి. అసలు ఆ క్యాండిడేట్ని పోనీయకుండా ఎలక్షన్స్ వరకు హోల్డ్ చేసుకొని ఉంటే అది మంచి ఎత్తుగడ అయ్యేది కనీసం. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ డేటా అతని దగ్గర ఉంది, ఎక్కడ వీక్నెస్ ఎక్కడ స్ట్రాంగ్ అనేది. ఆల్రెడీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు మరి అతన్ని వదిలిపెట్టుకోవటం అనేది అది ఏ విధమైనటువంటి ఎత్తుకోవడం నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ని వీళ్ళ ఇదిలోకి తెచ్చుకోవడం, తెలుగుదేశం పార్టీకి తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ అయ్యేదే తప్ప మైనస్ అయ్యేది కాదు. ఇది 100% మైనస్ చూస్తే ప్లస్ మైనస్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ 11 మంది ఇన్ఛార్జీలను జగన్ గారు సడన్గా మార్చడం, మంత్రులకు స్థానచలనాలు చేయడం అంటే నథింగ్ బట్ పొమ్మనకుండా పొగబెట్టడం అని మనకి పెద్దోళ్ళు ఒక సామెత ఉంది కదా, అదే బాపత్తు. సడన్గా వేరే నియోజకవర్గాలకు వాళ్ళకి పంపిస్తే అక్కడ క్యాడరు వీళ్ళ కోసం ఎందుకు పనిచేస్తారు? చాలా లెక్కలు ఉంటాయి కదా. ఒక వ్యక్తిని మార్చడం అంటే నథింగ్ బట్ సాగనంపటమే అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇటువంటి ఆల్రెడీ జరుగుతున్న పరిణామాలతో కొంత నిరాశ నిస్పృహలకి కొంత అంటే ఉత్సాహం తగ్గిపోతున్న నేపథ్యంలో వ్యూహకర్త ఇతని యొక్క ఇంపాక్టు 2019లో పార్టీ బ్రహ్మాండమైన గెలుపులో ఈయన భాగం కూడా సగం ఉంది అనేది అందరికీ తెలిసినటువంటిది, స్వయంగా జగన్ గారే చెప్పారు. సో ఇటువంటి తరుణంలో ఆ వ్యక్తిని వదులుకోవటం అనేది రాజకీయంగా ఎత్తుగళ్ల పరంగా వ్యూహాల పరంగా చూసినప్పుడు 70% 80% వైఎస్ఆర్సీపీ పార్టీకే పెద్ద షాక్, ఇది పెద్ద బ్లోఅప్. రిజల్ట్లో దీని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉన్నది. అఫ్కోర్స్ వ్యూహకర్తలే పార్టీలని కంప్లీట్గా గెలిపించే పరిస్థితి ఉండదు, ఈయన చాలా తెలివిగా ఉంటాడు. నా అబ్జర్వేషన్ అయితే ప్రశాంత్ కిషోరు ఎటువైపు గెలిచే ఊపుంటే అటువైపు వెళ్తారు ఆయన. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అదే. సో ఈ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఆయనకి ఎక్కడో కొంత ఆయన చెప్పినట్టుగా ఆయన చేయట్లేదు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ విధంగా చేయట్లేదు అనే ఒక ఇది కూడా ఆయన బయటకు వచ్చి విమర్శ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. జగన్ గారు తనకు నచ్చిందే చేస్తున్నాడు తప్ప 2019లో మాదిరి ఓపెన్ మైండ్తో లేరు. మరి ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, పార్టీ గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్నట్లుగానే ఆయన వ్యాఖ్య మనం విమర్శ గ్రంథంలో చూసాం. సో ఇప్పుడు ఆ పార్టీ మీద ప్రశాంత్ కిషోర్ గారికి నమ్మకం పోయినట్లుంది. ఆ పార్టీ గెలుసుద్ది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆయన ఎక్కడో మిస్ అయిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే పరిపాలనకు ముందు పరిస్థితి వేరు, ఎవరైనా అధికారంలోకి వచ్చాక పరిస్థితి వేరు.
10 ఏళ్ల ఉద్యమ పార్టీ ఇక్కడ ఓడిపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఎన్నికల్లో. అలాగే 3 రాష్ట్రాల్లో రాజస్థాన్, అలాగే ఛత్తీస్గఢ్ అండ్ ఇంకొక రాష్ట్రం మన తెలంగాణ, 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు. మధ్యప్రదేశ్లో మాత్రమే రూలింగ్ పార్టీ గెలిచిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా అంశాలు ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓటర్స్ ఓటు వేయడానికి. కానీ అయినప్పటికి కూడా ఈ ఎలక్షన్ మేనేజ్మెంటు స్ట్రాటజీస్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. సో ఇటువంటి టైంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అసలు తెలుగుదేశానికి పెద్దగా ఒరిగేది ఏముంది? ఆల్రెడీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నది. సో జగన్ గారి పాలన బెస్టా, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ బెస్టా, ఎవరైతే డెవలప్మెంట్ జరుగుద్ది అనేది ప్రజలు ఫిక్స్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఏపీలో చూశారు. 2019కి జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు. ఇప్పుడు చూసేశారు. పోలిక జరిగిపోయింది. ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఇంకొంతమంది తీసుకోవాలి. సో ఓటింగ్ జరిగేది అదే, పోలిక జరుగుద్ది. ఈసారి పోలికలో ఎవరు బెస్ట్ అనుకుంటే వాళ్ళని ఓవరాల్గా ఆ పార్టీకే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి. జనరల్గా సర్వే తేల్చి చెప్పేది కూడా ఇదే ఉంటుంది. ఎక్కడైనా ఏ సర్వే అయినా, ఆ సర్వే అయినా, మన పృథ్వీ రీసెర్చ్ సర్వే అయినా, లేదంటే ఇంకోటైనా ఐపాక్ట్ సర్వే అయినా, చాణక్య సర్వే అయినా, వ్యక్తులు ఎవరన్నా వ్యక్తిగతంగా చేసిన ఆరా సర్వే అయినా, ఏదైనా కూడా. సో లూప్ హోల్స్ ఎక్కడున్నాయి, వాటిని ఎట్లా సరిదిద్దుకోవాలి, ప్రజలు ఎటు డిసైడ్ అయ్యారనే దాన్ని కనుక్కోవడంలోనే యాక్యురసీ ఎంతవరకు కనుక్కున్నారు, ఆ రిజల్ట్ ఎలా వచ్చినాయి అనేది తర్వాత టాలీ చేసుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. అవి సర్వే సంస్థలు చూసుకుంటాయి. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ సంఘటన 100కి 90% తెలుగుదేశానికి బెనిఫిట్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి నాకైతే, నా అబ్జర్వేషన్ ప్రకారం. 90%, ఇందాక 70% అన్నా కదా, 90%, 95% వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ రిజల్ట్లో, ఎలక్షన్స్ రిజల్ట్లో ఈ ప్రశాంత్ కిషోర్ అటువైపు నుంచి ఇటువైపు రావడం అనేది 95% పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఎంత పుషప్ ఇస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీని రిజల్ట్లో ఎంత మైనస్ చేస్తుందా చేయదా, లేదంటే జగన్ గారు అనుకున్నట్లు ఆయన వ్యూహాలే ఫలించి పార్టీ అధికారంలోకి వస్తుందా, ఇవంతా కూడా మనం చూడాలి. ఇంకొక 100 రోజులు ఆల్మోస్ట్ అయిపోతే 100-120 రోజుల్లో ఫలితాలు కూడా వచ్చేస్తాయి ఏపీలో. అలాగే సెంట్రల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి మరి వస్తుంది ఏంటి అనేది. నిజంగా అయితే ఇది వైఎస్ఆర్సీపీ క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఎమ్మెల్యేల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జగన్ గారు తప్ప ఆయన కోటరీ, ఒక 5-6 మంది కోటరీ ఉన్నట్లు ఉన్నారు కదా, ఆ కోటరీ కూడా అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి ఈ టైంలో ప్రశాంత్ కిషోర్ని ఈయన ఎందుకు వదిలిపెట్టిండు అని అనుకుంటుండొచ్చు. వాళ్ళు బయటకు చెప్పరు, ఎందుకంటే బయటకు చెప్తే మళ్ళీ వాళ్ళ మీద వ్యతిరేక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. క్యాడర్ అయితే లిటరల్లీ వాళ్ళు పైకి ఏదన్నా అనొచ్చు, కానీ లోపలైతే నిజంగా ఈ టైంలో కనీసం ఆయన చెప్పింది 100% చేయకపోయినా ఆ పార్టీ వాళ్ళకి అటువైపు వెళ్ళనీయకుండా హోల్డ్ చేసి ఉంచాల్సింది అని అనుకుంటున్నారు కూడా. అవునా కదా, వైఎస్ఆర్సీపీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో ఈ విధమైనటువంటి టాక్ ఉందా లేదా? మీరు చెప్పండి, మీరేమంటారు? ఈ రాజకీయ పరిణామం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి వచ్చి ఇప్పుడు వర్క్ చేయడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా లేదా? మీరేమంటారు? అలాగే ఈయన ఇటువైపు రావడం వల్ల తెలుగుదేశం ఘన విజయానికి ఈయనేమన్నా కారణం అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇట్లా 2 వైపులా కూడా చూద్దాం. మొత్తం మీద ఈ పొలిటికల్ డెవలప్మెంటు రిజల్ట్లో ఎలా రిఫ్లెక్షన్ అవుతుంది, ఎలా మరి ఎంత రిజల్ట్ ఎవరెవరి సీట్లని ఎంత ఇది చేస్తుంది అనేది చూద్దాం.